I and Finny are very happy to be here today. ఈరోజు మీతో పాటు దేవుని సముఖంలో కలిసి ఉండటానికి నాకెంతో సంతోషంగా ఉంది. So we are a part of Ponmar Church in Chennai. చెన్నైలో ఉన్నటువంటి ఆ స్థానిక సంఘం నుంచి మేము ఇక్కడికి వచ్చాము. It is also a similar church like this with the number of people here, a small church like how God is building here. అక్కడ మేము కూడుకునే ఆ స్థానిక సంఘం కూడా ఇటీవలే ఉంటుంది. One thing I can see is God loves us the way we are. మనము ఏ రీతిగా ఉన్నామో ఆ రీతిగా ఉన్నపాటునే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. And one verse that had spoken to me many times is from 1 John chapter 3 verse 2. అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ మాట ఏమిటి అంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక It says chapter 3 verse 2. 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం 3 వచనం 2. It says, beloved, now we are the children of God, and it has not appeared as yet what we shall be. But we know that when he appears, we shall be like him, because we shall see him just as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. So it means when the Lord returns and when we see him and when we look at ourselves, it's not the physical appearance, but our spiritual life, our inward walk. It will be like exactly like how Jesus is. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మనము ఆయన్ని పోలి ఉండటము అనేది జరుగుతుంది. And what should we do for that? In verse 3 it says, and everyone who has this hope fixed on him purifies himself just as he is pure. 3వ వచనం, అధ్యాయం 3 వచనం 3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. So if this is my longing, Lord, when you return, Lord, I have to be like you, Lord, and I want to purify myself every day in every situation that you allow in my life. అంచేత నేను ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటాను. ఏ విధంగా అంటే, ప్రభువా, నీ రాకల్లో మరి నీవు రాకల్లో నేను నిందారహితంగా నేను నిన్ను పోలి ఉండాలి, నేను పవిత్రునిగా ఉండాలి అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. The Lord will be faithful to help us when we have that genuine cry in our hearts. కాబట్టి అంతరంగంలో అటువంటి మంచి దేవుని యొక్క రాకడ కోసం ఇటువంటి నిరీక్షణతో కూడినటువంటి ఆక్రందన అనేది మనకెంతో అవసరం. Can someone tell me a one-line biography? We have heard this so many times in church about Jesus. One-line biography of Jesus, autobiography of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి జీవిత వృత్తమంతా కూడా ఒక్క వచనంలో మనం చూడగలం. So it says in John chapter 6 verse 38. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం. So it clearly says, I have come down from heaven not to do my own will, but the will of him who sent me. John chapter 6 verse 38. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. So it means that, Lord, in every situation, in every circumstances that I'm facing in my day-to-day life, I want to do what you exactly would want me to do. కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారంగా నేను ఇలా ప్రార్థన చేసుకుంటాను. ఎలా అంటే, ప్రభువా, నేను ఏమి చెయ్యాలని నువ్వు కోరుకుంటావో తూచా తప్పకుండా అదే విధంగా నీ చిత్తాన్ని ఈ భూమి మీద నేను జరిగించడానికి సహాయం చేయండి అనేది నా ప్రార్థన అయింది ఈ వాక్యపు వెలుగులో. So in every situation, are we yielding to the lust of our flesh to get angry or to lust with our eyes, or we are saying, Lord, no, Lord, I don't want to do that. I want to do what you would want me to do. కాబట్టి నేను అనుకున్నది కాదు, కానీ నేను ఏమి చెయ్యాలని కోరుకుంటావో అది నేను చేయటానికి సహాయం చెయ్యి అనేది
ప్రార్థన. Because that was how Jesus lived on this earth. He every day, I believe that he got up and said, Lord, today I don't know what lies ahead of me, Lord, but I want to do what you want me to do. I want to do only your will. కాబట్టి ప్రభువా, మరి ఈ భూమి మీద నీ చిత్తం మాత్రమే నేను చేయడానికి ఇష్టపడుతున్నానని చెప్తాను. We know that people train horses for races. మరి కొంతమంది గుర్రాలకి తర్ఫీదిస్తూ ఉంటారు. And if you catch a wild horse that is running around, it runs very fast. మరి మనం చూసినట్లయితే మేలుజాతి గుర్రాన్ని మనం గమనించినట్లయితే అవెంతో వేగంగా మరి పరుగెడతాయి. But to train it to run in a race, it is a total different task. అయితే పరుగు అనేది మరి ఒక విశేషమైనటువంటి సందర్భం. They will put two pads near its eyes so that's not distracted by the green pastures or anything on the side. It has to just run straight. కాబట్టి ఆ గుర్రం వేగంగా దౌడు తీయాలి అంటే అది ఏకాగ్ర చిత్తంతో ముందుకే చూస్తూ అది పరుగెత్తుతూ ఉండాలి. అటు పక్కకి ఇటు పక్కకి చూస్తే అది ఆ వేగాన్ని అందుకోలేదు. If it is not trained to be focused to do as per the master that's on its back riding the horse, it cannot win the race no matter how fast it runs. కాబట్టి తను ఎప్పుడైతే తన యొక్క ఏకాగ్ర చిత్తాన్ని ఆ గుర్రం కోల్పోతుందో అప్పుడు తను ఎక్కడికి చేరాలో ఆ చేరటంలో అది వెనకబడుతూ ఉంటుంది. Like I was sharing the youth meeting now, everybody sitting here only has 24 hours. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా మరి 24 గంటలే మన జీవితంలో రోజుకి ఉంటాయి అనేది ఇంతకు ముందు యవనస్తుల కొడుకులో నేను ఇచ్చినటువంటి వర్తమానంలో చెప్పాను. Nobody has 23 hours or nobody has 25 hours. ఎవరికి 23 గంటలు అవధి ఉండదు, అదేవిధంగా ఎవరికి కూడా 25 గంటలు కూడా ఉండవు. So God will see our faithfulness in that 24 hours, how faithful we are to fulfill God's will in our everyday life, and He will bless us accordingly. కాబట్టి దేవుడు మనందరికీ సమానంగా అనుగ్రహించినటువంటి 24 గంటల వ్యవధిలోనే మనము ఎలా ఉంటామో దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. And one of the things we need to do to fulfill God's will is in Luke chapter 9. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం దేవుని చిత్తాన్ని ఏమి చేయాలో ఎలా చేయాలో అనే విషయాన్ని మనం గమనించగలం. It says in Luke chapter 9 verse 23. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. It says, if anyone wishes to come after me, let him deny himself and take up the cross daily and follow me. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనో నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. So if I have to do God's will daily in my life, I have to deny myself 100%. కాబట్టి ప్రతిదినం కూడా నన్ను నేను ఉపేక్షించుకోవాలి. ఆ ఉపేక్షించుకోవటం కూడా 100%. We see the picture of the cross. We've seen it in so many places. మరి చాలా స్థలాల్లో మనము సిలువని మనం చూడగలం. What is it to carry my cross every day? It is not you see the people doing outside, they carry a metal cross or a wooden cross and with difficulty walk on the road. That's not carrying the cross. మరి బయట చాలా మంది ఏదో మెడలో వేసుకునే ఒక లోహపరమైనటువంటి ఆ యొక్క సిలువ గుర్తు ధరించడం కాదు, కానీ మరి సిలువ అంటే ఏంటి? When I carry my cross, it means it has two lines. It's my will and God's will. అది సిలువ అంటే ఏంటి అంటే అది బాహ్యంగా కనపడేది కాదు, కానీ ఆ సిలువలో ఒక నిలువ కొమ్మి అడ్డ కొమ్మి ఉంటాయి. ఒకటి ఏమో దేవుని చిత్తాన్ని సూచిస్తూ ఉంటే మరొక అడ్డ కొమ్మి మానవ చిత్తం అంటే నా సొంత చిత్తాన్ని సూచిస్తూ ఉంటుంది. If I allow God's will to break my will, only then I'm really carrying the cross. దాని యొక్క అంతరార్థం, సిలువ యొక్క అంతరార్థం లేక సిలువ యొక్క ఆత్మీయ అర్థం ఏమిటి అంటే నా స్వచిత్తాన్ని దేవుని యొక్క చిత్తం కొట్టివేసి దేవుని చిత్తం మాత్రమే జరిగేలాగా చూడటం. I meditated on the life of Jesus when he came to this earth. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఈ భూమి మీద ఎలా ఉందో ఒకసారి చూస్తే He had the most difficult life on this earth. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం అంత పూలపాన్పు కాదు, కానీ ఎంతో కష్టతరమైనటువంటి జీవితం. He lived with all the luxuries in heaven as God's own son. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో తన యొక్క నిజ స్థితిలో నిజ స్వరూపంలో ఉన్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి అన్నిటినీ కూడా ప్రభు వారు అనుభవిస్తూ వచ్చారు.
And when the father sent him to be born on this earth, he didn't choose a royal hotel, but he chose a manger for him to be born. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన నిర్ణయించుకుంది ఏంటి అంటే ఒక రాజగృహంలో రాజకుమారుడిలాగా జన్మించడాన్ని ఆయన కోరుకోలేదు, కానీ ఒక సాదాసీదాగా ఒక అతి నిరుపేదగా జన్మించడానికి జీవించడానికి ఆయన కోరుకొని ఇష్టపడి ఈ భూమి మీదకి రావటం జరిగింది. And the people in his locality, they knew that no, he was born to Mary even before Joseph got married to her. మరి ఆనాటి కాలంలో ఆనాటి ప్రజల మధ్య యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ వృత్తాంతంలో ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటి అంటే ఆ మరియా వివాహం కాక మునిపే ఆమె గర్భం ధరించటం అనేది ఆనాటి ప్రజలకు తెలిసిన ఎరుకైన విషయం. So I was to imagine, no, if he goes to school or if he walks down the road, people might make fun of him. We know who your mother is, but we don't know who your father is. ఆ సందర్భాల్లో తరచుగా యేసుక్రీస్తు ప్రభువుని అడిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి మాట ఏమిటి అంటే బాబు నీ తల్లి ఎవరో మాకు తెలుసు కానీ నీ తండ్రి ఎవరో మాకు తెలియదు అని ఒక అవహేళనగా ఒక అవమానకరంగా మాట్లాడే మాటలు తరచుగా యేసు ప్రభు చెవిలో తెచ్చి ఆయన హృదయాన్ని ఎంతో గాయపరిచినవిగా ఉండి ఉంటాయి. He never complained or grumbled and said, Lord, why you allowed me to go through this difficult situation? కాబట్టి అటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభువారు ఎదుర్కొని ఏమాత్రం కూడా తండ్రికి ఫిర్యాదు చేయని వాడుగా మరి ఉన్నాడు. Constant persecution he faced on this earth. అలా భూమి మీద మరి బాల్యకాలం నుంచే ఎన్నో అవమానకరమైనటువంటి పరిస్థితులు గుండా ప్రభు జీవితం ముందుకు నడిచింది. Even on the cross, though, they looked at him and said, if you're the son of God, come down. Why are you standing still lying on the cross? తర్వాత మనం శిలువ దృశ్యాన్ని కనుక ఒకసారి పరికిస్తే అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే మరి అక్కడ కూడా ఎంతో మంది దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, అపహసిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు శిలువ మీద నుంచి కిందకి దిగిరా అని అవహేళన చేస్తూ సవాలు రువ్వుతూ ఉన్నారు. He did all this. He went through all the persecution for us, dear brothers and sisters. కాబట్టి ఈ పరిస్థితులు లేక ఈ అవమానకరమైనటువంటి సన్నివేశాలు సందర్భాలు అన్నీ కూడా మన నిమిత్తం అంటే నీ నిమిత్తం నా నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు ఆనాడు సహించారు. So this is what I see. I'm totally in debt to the Lord for the love he had showed me on Calvary. అంచేత యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుంచి ఆయన మరణం దాకా చూసుకున్నట్లయితే, ముఖ్యంగా కలవరి శిలువలో చూసుకున్నట్లయితే నా నిమిత్తం ప్రభు యొక్క పడినటువంటి అవమానాలు అవన్నీ తలుచుకున్నప్పుడు నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగిపోతుంది ప్రభు పట్ల. If we can meditate on the love of the Father, then no, we will say, Lord, for the rest of my life, I don't want to yield to my will, but I want to do only what you have planned for me, and I want to glorify your name, Lord, in everything. అంచేత యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నన్ను ఏం చేసేదిగా ఉంది అంటే ఈ భూమి మీద కేవలం తండ్రి అయిన దేవుని చిత్తాన్ని మాత్రమే చేయటానికి పురుకొల్పేదిగా ఉంటుంది. We read in Romans chapter 12. ఇప్పుడు మనం రోమాపత్రిక 12వ అధ్యాయం తీద్దాము. It says in verse 1 and 2, I urge you therefore, brethren, by the mercies of God, to present your bodies a living and holy sacrifice acceptable to God, which is your spiritual service of worship. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. So what does it mean now to present our bodies as a living and holy sacrifice to the Lord? ఇంతకీ దేవునికి అనుకూలము సజీవ యాగము అయినటువంటి సేవ అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? It is by saying, Lord, my eyes, I want to keep it on the altar. My hands, whatever I do, Lord, I want to do it only for your glory. With my legs, I want to go to the place where you want me to go. అంటే దాని అర్థం ఏంటంటే నా కళ్ళు, నా చేతులు, నా కాళ్ళు ఇవన్నీ కూడా నీవు ఎలా చేయమని ఆదేశిస్తావో అలా చేసే విధంగా సహాయం చేయటం, అలా చేసే విధంగా ముందుకు వెళ్ళటం. And with this mind, Lord, all these years I've been meditating on movies or stories or all the evil stuff from this world. I want to meditate on the word of the Lord and I want my mind to be renewed every day, Lord. I want to keep my mind also on the altar.
మరి ఇంతకు పూర్వం నా యొక్క మనస్సు ఎలా ఉండేదంటే లోక సంబంధమైనటువంటి విషయాలు లోకంలో ఉన్నటువంటి విషయాల పట్ల వ్యామోహాల పట్ల తిరుగుతూ ఉండేది. ఇప్పుడైతే నీ వాక్యం మీద, నీ చిత్తం మీద పరసంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మనోహరమైనటువంటి విషయాల తట్టు తిరిగేటట్లు మార్చు ప్రభువా, నూతనపరచు ప్రభువా అనేది నా అంతరంగంలోంచి వచ్చే ప్రార్థన. And also one more important organ I can think of is I also want to keep my tongue on the altar, Lord. తర్వాత మరి బలిపీఠం మీద ఇంకేం పెట్టాలి? కళ్ళు, చేతులు, కాళ్ళు, మనస్సుతో పాటు అంటే I want to keep my tongue also on the altar. నా నాలుక కూడా మరి దేవుని బలిపీఠం మీద పెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. I believe a disciple of Jesus should not be a slave to the taste buds in his tongue. ఎందుకు అంటే ఈ భూమి మీద తిండిపోతుతనం అనేది ఒక విశ్వాసి హృదయానికి, నాలుకకి అంటకూడదు అనే భావన. He should not be a slave to tasty food. కాబట్టి మన నాలుక ఒక స్వాదిష్టమైనటువంటి రుచికరమైనటువంటి భోజనానికి బానిస నాలుక ద్వారా మన అంతరంగంలో చేరి మనం వాటికి బానిస కాకూడదు అనేదే దీని యొక్క అంతరార్థం. I believe that's a temptation for most married people. నేను ఎరుగుతున్న ఒక విషయం, ఆ విషయం ఏమిటి అంటే చాలామంది వివాహం అయినటువంటి వారు మరి భోజన పట్ల ఎంతో శోధన కలిగి ఉంటారు. So when we grow up at home, our parents cook food in a different way, but once you get married, your wife cooks food in a total different way. చూడండి, అప్పటి వరకు కూడా తల్లి చాటున పెరిగినటువంటి ఒక యవనస్తుడు మరి తల్లి యొక్క వంటకు అలవాటు పడినటువంటి అతను వివాహం అయిన తర్వాత పూర్తిగా భార్య యొక్క వేరొక వంటకి అలవాటు పడటం అనేది తటస్థిస్తూ ఉంటుంది. So I'll share one example that I faced in my home. నా మట్టుకే నేను ఒక ఉదాహరణ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో మా గృహంలో ఎలా ఉంటుంది అంటే, so when I grew up, my mom prepares sambar with a lot of vegetables and more dal, so it's more thick than watery. ఇది చిన్న ఉదాహరణగా మాత్రమే చెబుతున్నాను సుమండి. మా గృహంలో మా అమ్మగారు సాంబార్ చేసేటప్పుడు ఆమె అనేక రకాలైనటువంటి కూరగాయలు వేసి ఆ స్వాదిష్టమైనటువంటి విధానంలో దాన్ని వండుతూ ఉండటం అనేది ఆమె యొక్క పరిపాటి. So for 28 years I was used to that sambar only. నేను జన్మించిన మొదలుకొని నా వివాహ వయస్సు అంటే 25 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు కూడా ఆ విధంగా భుజించడం అనేది నాకు అలవాటు అయింది. But when my wife started cooking sambar, దాని తర్వాత నాకు వివాహం అయిన తర్వాత నా భార్య చేసే ఆ యొక్క సాంబార్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే it is more watery with lesser vegetables. అదెంతో పల్చగా నీళ్లగా కొన్ని కూరగాయలు వేసినట్లుగా ఉంటుంది. So when I had that sambar, it disturbed me internally. What is this? It doesn't look like sambar, it looks like vegetables in some rasam. కాబట్టి అది నేను తింటూ ఉన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఉంది, ఇది ఏదో రసంలాగా ఉంది, మా అమ్మ పెట్టినంత రుచికరంగా లేదే అని నా మనసులో ఉండేది. I told my wife twice, it should not change because all her years she was used to that sambar, so she cannot change overnight. నేను 1-2 పర్యాయాలు ఈ మాట నా భార్యతో చెప్పాను. చెప్తే మరి ఏమీ కూడా మార్పు రాలేదు. And the Lord told me, no, you have to diet your taste buds. అప్పుడు ప్రభు యొక్క స్వరం నా అంతరంగంలో ఇలా వినిపించింది. ఆ మెల్లని స్వరం ఏంటంటే, నీ భార్య కాదు మారాల్సింది, ఆమె చేసే విధానం కూడా స్టైల్ కూడా కాదు, సాంబార్ చేసే విధానం నువ్వే మారాలి, నీ యొక్క రుచికి నీ యొక్క ఆ వ్యామోహానికి నువ్వు చచ్చిపోవాలి అనేది నా అంతరంగంలోంచి ప్రభు స్వరంగా వినిపించింది. So now I can tell you with all my heart, I like my wife's sambar more than what I used to enjoy before marriage. కాబట్టి 25 సంవత్సరాలుగా నా తల్లి చేసిన సాంబార్ కంటే ఆ క్షణం నుంచి తక్షణం నా భార్య చేసే సాంబార్ అతి మధురంగా అనిపించింది. Dear brothers and sisters, if we don't have that cry in our heart, we will live the rest of our marriage life putting the blame on our wife, saying that what sambar I had only is good, what she's doing is not sambar. The rest of our life will be just complaining and murmuring. కాబట్టి మరి నేను నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటి అంటే, ఆ సమయానికి నా భార్య ఏది వండి పెడితే అదే అత్యంత మధురమైంది అని ఆత్మ సంబంధంగా నేను భావించి అలా నా జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాను. And one more example I can share in my home. మా గృహంలో జరిగే మరొక ఉదాహరణ మీతోటి పంచుకుంటాను. I like the house to be perfectly clean. The tile floor should be shining, the kitchen slab should be shining, the vessels should be washed, everything should be clean. అంటే నా మనసు ఎలా ఉంటుందంటే, నేను గృహంలో ప్రవేశించడంలోనే అంతా కూడా ఇల్లంతా కూడా ఆ బండలు అవన్నీ తళతళలాడుతూ పాత్రలు అవి మెలమెల మెరుస్తూ అంతా కూడా ఎంతో శుభ్రంగా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండాలి అనే అతి పరిశుభ్రత మీద నా మనసు ఎక్కువగా ఉండేది. But when I try to impose that on my wife, it will be difficult for her because the whole day she should have taken care of the children and swept the house. She did a lot of work, so I cannot say that do this also. కాబట్టి ఇంటిని
చక్కగా అమర్చటం అనేది ఒక కళ. ఆ కళ విషయంలో నా భార్య పిల్లల్ని పెంచే విషయంలో ఆ ఇంటిని చక్కగా అమర్చటంలో కొంత వెనకబడుతూ ఉండేది. So, initial part of my marriage, I started cleaning the house to ensure that the house is all clean. అయితే మొదట్లో మా వివాహమైన తొలి దినాల్లో ఎలా ఉండేదంటే నేను ఆ ఇంటిని శుభ్రపరచడంలో ఆ భాగాన్ని నేను వహించేవాడిని. Then at one point in time, I realized that I'm also getting tired. I can't do it. దాని తర్వాత నేను కూడా మరి కొంత అలసిపోయేవాడిని. The Lord had to break me to that point to teach me that it is not being the house being clean as a primary. The most important thing is having peace in the house. తర్వాత ప్రభు యొక్క స్వరం నా అంతరంగంలోంచి ఆ మెల్లని స్వరం ఇలా వినిపించింది. బాబు, నీవు ఇంటి పరిశుభ్రత గురించి ఎక్కువ మనసు పెట్టబాక, దానికంటే కూడా ఇంటిలో అంటే భార్యాభర్తల మధ్య ఎంతో పొందిక, ఎంతో శాంతి, ఎంతో సమాధానం, ఎంతో ప్రేమ ఇవి ఉండేటట్లు చూసుకో, కానీ ఇంటి పరిశుభ్రత అంత ప్రాముఖ్యమైనది కాదు అనే స్వరం నాకు ప్రభువు నుంచి వినిపించింది. From that day I realized, Lord, even if the house is clean and very organized, the devil can be there because I keep arguing with my wife. చూడండి, ఇది ఎలా ఉంటుందంటే మరి ఇల్లు బాగా శుభ్రంగా చేసి భార్యాభర్తల మధ్య గొడవలు, పోట్లాట్లు, మనస్పర్ధలు ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇల్లు అయితే బాగానే ఉంటుంది కానీ అక్కడ ప్రభు బదులు అపవాది తిష్టేసుకుని ఉంటాడు. But the house can be messy, the things can be out of place, but if there's peace in the house, the Lord will be in the midst of the ఆ husband. గృహంలో ఇలా ఊహించుకోండి, ఎక్కడ వస్తువు అక్కడ లేకుండా ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలమైనటువంటి మా మధ్య సమాధానం, ప్రేమ, పొందిక ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అక్కడ సాతానుడికి స్థలం ఉండదు, కానీ ప్రభువే మా మధ్య ఉంటాడు ఇల్లు బాగా లేకపోయినప్పటికీ కూడా. So now the Lord has helped me to be perfectly at rest, no matter how shabby the house is. కాబట్టి ఇంటి బాహ్యమైనటువంటి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభువు భార్యాభర్తలమైనటువంటి మా అంతరంగాన్ని సమాధానంతో, ఎంతో శాంతితోటి నింపటం జరిగింది. Now I would like to share from Hebrews chapter 3. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని చూద్దాం ప్రియులారా. Hebrews chapter 3 verse 13. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 3:16. It says, encourage one another day after day, as long as it is still called today, lest any of you be hardened by the deceitfulness of sin. 13. 3 verse క్షమించండి, 3వ అధ్యాయం 13వ వచనాన్ని 13. Yes, 1. 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాము. నేడు మీరాయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయంలో కొనకూడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. So who's that one person? I can ask the married people here. Who's that one person you see every day in your life? చూడండి, ఇంతకీ అందిన జీవితంలో మనము ఒకరికొకడు బుద్ధి చెప్పుకునేవారుగా ఉండాలి. I see everybody sees our married partner every day. చూడండి, మనము ఒకరికొకరు అంటే ఇక్కడ మన వివాహమైనటువంటి వారు ప్రతిదినము ఎవరు చూస్తారంటే భార్య భర్తను చూస్తుంది, భర్త భార్యని, ఇలా ఒకరినొకరు చూసుకోవటం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. So we can judge ourselves saying, Lord, today did I encourage my partner? ఇప్పుడు మనం అందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి, వివాహం అయినటువంటి వారు, ఏంటంటే ఈరోజు నేను నా భార్యని ఆదరించానా, ప్రోత్సహించానా అని భర్త అనుకోవాలి. భార్య అయితే నా భర్తకి నేను ప్రోత్సాహకరంగా ఉన్నానా అని ఆ భార్యను, ఇలా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ విషయంలో ప్రశ్న వేసుకోవాలి. It is very difficult for a husband to die to his ego and encourage his wife. చూడండి, పురుషులకి ఉండే సామాన్యమైనటువంటి ఒక సమస్య ఏంటంటే వాళ్ళు ఎంతో కొంత అహం అనేది స్త్రీల కంటే పురుషుల్లో ఉంటుంది. ఆ అహాన్ని చంపుకొని ఆ స్త్రీలని 100% ప్రేమించే విషయంలో కొంచెం శోధనగా ఉంటుంది. Only a person who is completely broken and died to his ego can encourage his wife every day. ఎవరైతే పురుషుడు, భర్త తన యొక్క లోపల ఉన్నటువంటి అహాన్ని చంపుకొని తను ఎప్పుడైతే నలిగిపోతాడో, పగిలిపోతాడో అంతరంగంలో, అప్పుడు మాత్రమే విరిగిపోతాడో, అప్పుడు మాత్రమే భార్యని ప్రభు ప్రేమించమన్నట్టుగా ప్రేమించగలుగుతాడు. And it says, only if I encourage, my partner will be saved from having a hard heart and be deceived by sin. కాబట్టి ఆ కఠినమైనటువంటి ఆ హృదయం లేకుండా
మరి అలా భార్యని ప్రేమించగలగటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితంలో. So let us encourage each other and build each other up. అంచేత గృహంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ వాళ్ళు సహకరించుకుంటూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. So the first step is stop complaining and murmuring. కాబట్టి దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము లేక అంశము ఆత్మీయ పాఠం ఏమిటి అంటే ఒకరి మీద ఒకరు మరి ఫిర్యాదు లేక సణుగు కలిగి ఉండటం అనేది ఆపేయాలి. And the next step is to die to myself, die to my taste buds, die to my ego, die to my pride. రెండవ మిట్టు ఏమిటి అంటే ఎవరికి వారు వాళ్ళ సొంత చిత్తానికి మరణించాలి. And only then comes the third step when you can encourage. అప్పుడు మాత్రమే మూడవ మెట్టేటటువంటి ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం అనేది జరుగుతుంటుంది. If the first two steps are not strong, the foundation is not set strongly, then encouragement will not come out ఎప్పుడైతే spontaneously. మన గృహ జీవితంలో కుటుంబ జీవితంలో మొదటి రెండు మెట్లు సరిగా లేకపోతే మూడవ మెట్టు అయినటువంటి ఒకరినొకరు పరస్పరం ప్రోత్సహించుకోవటం అనే మెట్టు కూడా సరిగా అమరదు. And one more characteristics of Jesus was he was never anxious. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నేను నేర్చుకున్నటువంటి ఆత్మీయ అంశం లేక విషయం ఏమిటి అంటే ఏ విషయంలో కూడా తొందర లేకుండా ఉండటం. So it's like a little child. We have heard so many times in our church when you go and ask a little child, no, you haven't paid the rent of this house, it's already due. What will the little child say? చూడండి మరి ఉదాహరణకి రెంట్ పే చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో మరి ఆ చిన్న పిల్లవాడు ఎలా ప్రతిస్పందిస్తాడు? He says, he'll just be coolly lying down and say, go talk to my dad. Go talk to my dad. అప్పుడు ఆ పిల్లవాడు ఇలా ప్రత్యుత్తరం ఇస్తాడు. అంటే ఇంటి రెంట్ విషయంలో He has- ఆ రెంట్ ఎవరికైతే కట్టాలో ఆ వ్యక్తి వచ్చి అడిగాడు అనుకోండి ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు ఇట్లా అంటాడు నిబ్బరంగా ధైర్యంగా ఎట్లా అంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని అడగండి ఈ అద్దె విషయమై ఇంటి అద్దె విషయమై అని ప్రత్యుత్తరం ఇస్తాడు ఆ పిల్లవాడు. If we give all to the Lord wholeheartedly, he will take care of all our needs. అదేవిధంగా మనం కూడా ఆత్మీయంగా దేవునికి పిల్లలం కాబట్టి మనం కూడా మన ప్రతి చింత ప్రతి విషయం కూడా మరి ప్రభు తండ్రి అయినటువంటి దేవునికి అలా ట్రాన్స్ఫర్ చేయాలి. So we'll be at rest all our lives. ఎందుకంటే We'll be at rest all our lives. మన జీవిత పర్యంతం కూడా జీవితాంతం మనం ఇలా ఉండొచ్చు. ఎలా అంటే ఎంతో నెమ్మదిగా ఎంతో విశ్రాంతిగా ప్రభు మీద మన భారమంతా వేసి మన విశ్రాంతిలో ఉండవచ్చు. Dear brothers and sisters, out in the world, people might have more money, more influence, or more material things, but they will not have peace and rest. చూడండి ఈ లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి విషయాల్లో తల మునకలవుతూ శాంతిని సమాధానాన్ని అంతరంగంలో ఆనందాన్ని కోల్పోవటానికి ఎంతో అవకాశం ఉంటుంది. I'd like to share a small story of an ant. ఒక చిన్న చీమను గురించినటువంటి ఒక కథని నేను విన్నాను. So we see ants, they carry small grains of rice and move from one place to another. చూడండి ఆ చీమ యొక్క విషయం ఎలా ఉంటుందంటే చీమ తనకంటే ఎన్నో రెట్లు బరువుని తన మీద మోసుకొని అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. చిన్న చీమ. So that grain of rice would be very heavy for the ant. చూడండి ఆ యొక్క ఆహార పదార్థం అంటే గింజ, ఆ గింజ అనేది తన బరువు కంటే ఎన్నో రెట్లు బరువుని తన భుజ స్కంధాల మీద వేసుకొని అది పయనించడం అనేది ఎంతో ఆశ్చర్యకరం. So the ant will probably the ant can talk and it's coming to me and saying, can you please help carry this grain of rice till that door? I'm finding it very heavy. చూడండి ఆ చీమ ఎప్పుడైనా ఇలా అంటుందని మీరు ఊహిస్తున్నారా? ఎలా అంటే ఇది నాకు ఎంతో బరువుగా ఉంది, ఇది ఆ ద్వారం దగ్గర దాకా మరి అది నువ్వు తీసుకురాగలవా అని అనుకుంటున్నారా? What will be my response? అప్పుడు ప్రతిస్పందన ఎలా ఉంటుంది? Not one grain, and I can carry 5 kgs of rice to the door. It's easy for me. చూడండి అది ఆ చీమ నాతో అందనుకోండి 1 గ్రామం కర్మ నేను 5 కేజీలని సునాయాసంగా ఒంటి చేత్తోటి అక్కడ దాకా మోసుకురాగలను అని నా ప్రతిస్పందనగా ఉంటుంది. ఆ చీమ నాతో అట్లా మాట్లాడితే. Never be anxious no matter what situation you are in. అంచేత మనం ఏ సందర్భంలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా కూడా మనం ఏమాత్రం కూడా చింత అనే దానికి దూరంగా ఉండటం అనేది సాధ్యమవుతుంది. That problem you're facing, you think it is like a ton of weight on your head, but for the Lord it is just a grain of rice. చూడండి మన సమస్య మనకి ఎలా ఉంటుందంటే 1 టన్ను బరువు నెత్తి మీద పెట్టుకుంటే ఎంత భారంగా ఉంటుందో ఒక్కొక్కసారి జీవితంలో తారసపడే సమస్యలు అంత భారంగా మనకు ఉంటుంది. కానీ ప్రభువుకి ఎలా ఉంటుందంటే చిటికలో ఆయన ఎత్తివేయగలడు దాన్ని.
So we see this verse in Psalms chapter 55. ఇప్పుడు మనము కీర్తనల గ్రంథం 55వ కీర్తన చూద్దాం. 55వ కీర్తన Verse 22. 55వ కీర్తన వచనం 22. It says- 55:22. It says, "Cast your burdens upon the Lord, and He will sustain you. He will never allow the righteous to be shaken." కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. It says, it doesn't say that, no, share your burden with the Lord and He will carry. It says, just give it away, cast it away. to the చూడండి, Lord. అక్కడ నీ భారాన్ని యేసు ప్రభుతో పంచుకో అని లేదు, కానీ నీ భారం పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు మీద మోపు అనే మాట అక్కడ ఉన్నది. Sometimes when my children, as I told yesterday, I have a 4-year-old daughter and a 9-year-old son. నేను నిన్న ఒక విషయం పంచుకున్నాను మా పిల్లల విషయమై. నాకు 9 సంవత్సరాల కుమారుడు మరియు 4 సంవత్సరాల కుమార్తె నేను కలిగి ఉన్నాను అని. So when I'm carrying a teapoy or a chair, a heavy chair from one room to another, my daughter comes running and holds on to the chair, and no, she thinks that she's carrying the burden and she's also walking along. చూడండి, ఒక చైర్ నేను ఒక రూమ్లోంచి మరొక రూమ్లోనికి నేను తీసుకువెళ్ళినప్పుడు నా కుమార్తె కూడా మరి అక్కడికి వచ్చి ఆ భారాన్ని మోయటానికి చూస్తూ ఉంటుంది. So what will an evil father do? Will I say, okay, she's holding on to the chair, let me give some weight to her? No, I will ensure that the whole chair is in my hand and she gets the joy of carrying it across. చూడండి, అది ఎలా ఉంటుందంటే నేను మోస్తా ఉన్నాను, తను కూడా వచ్చి పట్టుకుంటుంది చైర్ని. వాస్తవానికి నేనే ఆ భారాన్ని మొత్తం మోస్తాను. అయితే నా మనసులో ఎలా ఉంటుందంటే తనకు కూడా తను పట్టుకొని నేను కూడా మోస్తున్న ఆ యొక్క అనుభూతిని నా కుమార్తెకు నేను కలిగివ్వాలి, అట్లా సంతోషపడుతుంది నా కుమార్తె అన్న ఉద్దేశంతో అనుమతిస్తాను నేను. An evil father can think so much for the children. చూడండి, ఒక చెడ్డవాడైనటువంటి తండ్రి, లోపాలు కలిగినటువంటి ఒక తండ్రి తన బిడ్డ యొక్క సంతోషం విషయంలో ఎంత మురిసిపోతాడే. అటువంటి అప్పుడు How much the Father in heaven who sent His only Son to die for our sins would care for us. పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు, పరిపూర్ణ ప్రేమ కలిగినటువంటి దేవుడు మన పట్ల ఇంకెంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒక్కసారి ఊహించుకుందామా? It will definitely be beyond what I can think of. కాబట్టి దేవుని గురించి మనం ఎంతగా ఊహించుకుంటామో మన యొక్క కెపాసిటీ ఎంతగా ఉంటుందో దానికంటే ఎన్నో రెట్లు మించినటువంటి దేవుని ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. I was one minute. So I would like to share again from my life experience. నా జీవిత అనుభవాల్లోంచి మరొక మాట మీతో పంచుకుంటాను. Being in this church for so many years, the Lord keeps telling me that I have to be responsible to bring up my children. I have to be a light at home to guide my wife through the right way. సంఘంలో నేను ఎంతో బాధ్యతగా ఉండాలి, మరియు కుటుంబంలో కూడా నా భార్య పిల్లల పట్ల కూడా బాధ్యతగా ఉండాలి అనేది మరి నేను ఆ బాధ్యతలు రెండు కలిగి ఉన్నాను. But the nature of my work that I've been working for more than 12 years is that I work in the night. I go to work at 4 and I work till 12:30 or 1 in the night. నా యొక్క ఉద్యోగ బాధ్యతలు ఎలా ఉంటాయి, దాని యొక్క సమయాలు ఎలా ఉంటాయి అంటే మరి సాయంత్రం నేను 4 గంటలకు వెళ్ళి అర్ధరాత్రి 12-12:30 దాకా పని చేయవలసినటువంటి సందర్భం. So the evening time when my children are back home, I'm not at home to teach them, to encourage them, or to be with them. నా పిల్లలు పాఠశాల నుంచి సాయంకాలం నేను కార్యాలయానికి వెళ్ళిన తర్వాత 4 తర్వాతే వస్తారు. అప్పుడు వారితోటి సమయం గడపటానికి మరి నాకు వీలు పడదు. So I cried to the Lord, Lord, help me, Lord. I'm not able to be a father who's able to fulfill that particular requirement at home. ఆ సందర్భంలో నేను ఇలా మరి బాధతోటి ప్రభువుకి ఇలా మొరపెడతాను. ప్రభువా తండ్రి, నా పిల్లలకి నేను సమయం ఇవ్వలేకపోతూ ఉన్నాను, వాళ్ళని ప్రోత్సాహపరచలేకపోతున్నాను, వాళ్ళ ఆలనా పాలన అంత సరిగా ఒక తండ్రిలాగా చూచుకోలేకపోతున్నాను అనే బాధ, వేదన నా ప్రార్థన రూపంలో ప్రభువుకి చేరేది. So the only time I get to spend with my children is the 30 minutes in the morning when I'm getting them ready to go to school. కాబట్టి నాకు ఒక 30 నిమిషాల సమయం ఉండేది. వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళే క్రమంలో ఒక 30 నిమిషాల సమయం ఉండేది. I said, వాళ్ళతో Lord, గడపటాను. Lord, I don't know, Lord, help me. కాబట్టి ప్రభువా సహాయం చేయండి నేను ప్రార్థించేవాడిని. And the Lord told me this, in your spare time, how faithful are you in meditating on the word of Lord and knowing me? That is enough. They can see your life, and the 30 minutes is enough for you to train up your child.
కాబట్టి దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నిన్ను 30 నిమిషాలు వాళ్ళు చూడగలిగే అవకాశం ఉంది కదా, ఆ 30 నిమిషాల్లో నా వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చదువు, ఆ మాత్రం చాలు. నిన్ను దేవుని యొక్క వాక్యం చదువుతూ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ హృదయంలో ఒక మంచి ముద్ర అనేది నీ పట్ల వాళ్ళకి ఏర్పడుతుంది. మిగతా జీవితం అంతా కూడా ఈ ముద్రే వారిని ముందుకు కొనసాగించేదిగా ఉంటుంది అనే స్వరం ప్రభు నాతో మాట్లాడటం జరిగింది. So I remember a story which I heard in Sunday class. సండే స్కూల్లో ఒక కథ నేను వినటం జరిగింది. A man of God went in his dream. He went to hell. ఒక దైవజనుడు తన కల్లో, నిజంగా కాదు, తన కల్లో తన నరకానికి వెళ్ళటం తటస్థించింది. And the devil was taking him around and showing him how hell looks like. ఆ నరకం ఎలా ఉంటుందో అనేది ఒక దెయ్యం అనేది ఆయనకు చూపించటం జరిగింది. He saw the lake of fire and all this he was seeing. అందులో ఒక అగ్నిగుండం చూపించడం జరిగింది. Then he takes him to a room where there are many jars of seeds. Seeds. Jars of seeds. కొన్ని విత్తనాలు, ఒక రూమ్ లో కొన్ని విత్తనాలు కూడా అవి ఉండటం చూపించడం జరిగింది. So the jar had labels. One was anger, one was pride, one was sexual lust, one was jealousy, one was bitterness. ఆ విత్తనాలన్నీ కూడా ఒక జార్ లాగా, ఒక కుండీలో లాగా, లేకపోతే ఒక దానిలో అవి పెట్టబడ్డాయి. అవి వాటి మీద ఇట్లా లేబుల్ అతికించడం జరిగింది. ఒకటి కోపము, ఒకటి అసూయ, ఒకటి మోహము, ఇటువంటి లేబుల్స్ అన్ని కూడా ఆ యొక్క పాత్రల మీద అంటించడం జరిగింది. And the devil says, no, I just throw one seed into this person and he gets angry. I throw one seed and he becomes proud. I throw one seed and he falls into sexual temptation. అప్పుడు ఆ దెయ్యం ఇలా చెప్పింది ఆ దైవజనుడితోటి, ఈ విత్తనాలన్నీ ఉన్నాయి కదా, ఒకటి కోపం అనే విత్తనం, ఒకటి మోహం అనే విత్తనం, ఒకటి అసూయ అనే విత్తనం. ఈ విత్తనాలన్నీ కూడా నేను ఏం చేస్తానో తెలుసా, మానవ హృదయాల్లో నేను ఈ విత్తనాలు తీసుకెళ్ళి వాళ్ళ హృదయాల్లో వేస్తూ విత్తుతూ ఉంటాను అని చెప్పింది. Then he sees one jar which is huge, almost the size of the room. కాబట్టి ఒకటి చూస్తే ఆ విత్తనాలు వేసింది, అది ఎంతో రూమ్ అంతా ఎత్తుగా అది ఉన్నది, అందుట్లో మొలకెత్తింది. He asked the devil, what is this jar? I don't see a label on it. కాబట్టి దీని మీద ఏ లేబులు, ఏ పేరు లేదు కదా, ఇది ఏమిటి అని ఆ దైవజనుడు అడిగాడు ఆ దయ్యాన్ని. The devil said, that is called discouragement. అదేమిటి అంటే నిరుత్సాహము అనే విత్తనం అని చెప్పింది. He says, if I sow the seed of discouragement into a person, anger, bitterness, jealousy, everything will automatically follow. చూడండి, ఈ నిరుత్సాహము అనే విత్తనం నేను ఒక వ్యక్తి యొక్క హృదయంలో వేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ విత్తనం ఏం చేస్తుందంటే ఆ కోపము, ఆ మోహము, లేకపోతే అసూయ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని అపవాది చెప్పడం జరిగింది. So let us never be discouraged or anxious about our life and future. అంచేత మనం ఏ సందర్భంలో కూడా మనం నిరుత్సాహం చెందకూడదు. We not be even anxious if we are facing an uncertain situation in our office. మన యొక్క కార్యాలయాల్లో మరి ఏమాత్రం కూడా మనం నిరాశ నిరుత్సాహంతో మనం ఉండకూడదు. We see in 1 Peter chapter 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. In verse 18 it says, servants, be submissive to your masters with all respect, not only to those who are good and gentle, but to those who are unreasonable. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. పనివారులారా, మంచివారును సాత్వికులు నైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. It says, no, even if your boss is unreasonable. ఉదాహరణకి మీరు పనిచేసే కార్యాలయంలో మీ పై అధికారి మరి ఏమాత్రం కూడా కనికరం లేనివాడు, కఠినుడు అనుకోండి. I don't have an unreasonable boss. He's a very good person. అయితే నా పై అధికారి మంచి వ్యక్తే, but his value system is totally different. అయితే అతను కలిగి ఉన్నటువంటి విలువల వ్యవస్థ అనేది పూర్తిగా మన విలువల వ్యవస్థకి భిన్నమైంది. His way of telling is, although I'm married, my first wife is work, my second wife is the person at home. అది చూడండి, ఆయన ఏమంటా అంటే, my first wife is work. He's according to his standard. అతను ఏమంటా అంటే, నా మొదటి భార్య is the work. పనిలో ఉంటుంది. My second wife is the person who I married and who's at home. రెండవ భార్య మరి తన ఇంటి దగ్గర ఉంటుంది. But we all know, if you do not build our home, anything we do outside that is a failure. చూడండి, మనం గృహంలో కాకుండా మనం బయట ఎంత చేసినప్పటికీ కూడా
ఆ గృహానికి మనం ఏమాత్రం కూడా అది ఆ అభివృద్ధిలో అది ఉండదు, సరైనటువంటి విధానం ఉండదు. So because that is his value system, no matter how much work I do and go back to him, he says, no, this is not enough. You have to do more. కాబట్టి మరి ఆ కార్యాలయంకు పూర్తిగా అంకితమైతే గృహాన్ని మనం పట్టించుకోకపోతే అది సరైనటువంటి విధానం కాదు. I'll spend hours and work sometimes in the weekends trying to balance my family and work, and I go to him, he says, no, it's not enough, you have to do more. చూడండి, ఒక తండ్రిగా, ఒక భర్తగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దానిలో భాగంగా నేను కార్యాలయాలకు మాత్రమే కాకుండా నా గృహం సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా నేను చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు చూసుకునే సందర్భంలో నా పై యజమాని ఒక్కొక్కసారి ఏమంటా అంటే, ఇంకా నువ్వు ఆఫీస్లో ఎక్కువ సమయం ఉండాలి, ఇంకా నువ్వు ఎక్కువగా పని చేయాలి అని కోరటం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. So God is faithful in my life. He showed me this verse, so I never complain or grumble saying that why is my manager like this. But I say, Lord, help me, Lord, to submit to him. మరి అటువంటప్పుడు దేవుడు నాకు ఈ వచనం చూపించాడు. ఈ వచనంలో ముష్కరులైనటువంటి చెడ్డవారైనటువంటి మీ యజమానులకి లోబడి ఉండుడి అనే మాట నన్ను కొంచెం ఆదరించి నన్ను ధైర్యపరిచిందిగా ఉంది ఈ వాక్యం. And I would like to close with this verse in Matthew chapter 11:28. Matthew chapter 11 verse 28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంతో ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. It says, come to me all who are weary and heavy laden, and I will give you rest. Next verse, take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and you shall find rest for your souls. My yoke is easy and my load is light. మత్తయి సువార్త అధ్యాయం 11 వచనం 28, 29. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. So if you have to live like Jesus lived, like we heard, we should not do our own will. We should deny ourselves and take up the cross and never be anxious. అంచేత యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని మనం స్మరించుకుంటూ, తలపోసుకుంటూ, ధ్యానించుకుంటూ మనం ధైర్యం తెచ్చుకొని ఈ భూమి మీద ఎంతో ప్రశాంతంగా, మనశ్శాంతితోటి, సమాధానంతో, ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో మనం ముందుకు సాగుదుముగాక. May the Lord help us. ప్రభు ఈ విషయంలో మనకు సహాయం చేయను గాక. I thank God for what we heard now. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం సహోదరు నుంచి విన్నాము. Little review of what we heard. ఇప్పుడు మనం ఏదైతే విన్నామో వాటి గురించినటువంటి కొంత సమీక్ష చేసుకుందాం. Can young people, children tell what's one line autobiography of Jesus? ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్ర అంతా కూడా ఒక్క వచనంలో మరి ఎలా చెప్పగలం, ఏం చెప్పగలం? ఒక్క మాటలో చెప్పాలి యేసు ప్రభు జీవితం అంతా అంటే ఏ మాట మీరు చెప్పగలరు? యవన సహోదరులు లేక చిన్నపిల్లలు. He came to do not his own will but the Father's will. యేసుక్రీస్తు ప్రభు జీవితం అంతా ఈ మాటలో ఇమిడి ఉంది. ఆ మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తన స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ రాలేదు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చడానికే వచ్చాడు అనేదే ఆ మాట. I want to go back to the foundation of the world. తర్వాత ఈ భూమి పునాదుల దగ్గరికి మనం వెళ్దాం. In whose image are we created in? Whose image are we created in? ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనము ఎవరి యొక్క స్వరూపంలో మనం సృష్టించబడ్డాం? God's image. And when Jesus came, what did he tell? యేసుక్రీస్తు ప్రభు మరి ఏం చెప్పారు? One who has seen me has seen the Father. యేసు ప్రభువుని శిష్యుడైన ఫిలిప్ ఇలా అడిగాడు, ఏమంటే, అయ్యా నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడిని మాకు కనపరచుము, మాకంతే చాలు అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నన్ను చూచిన వాడు పరలోకమన్న తండ్రిని చూచిన వాడితో సమానం, చూచినట్లే అన్నాడు. So Jesus came and he demonstrated, what it means to live in the image of God. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏం చెప్పారు అంటే, ఈ భూమి మీద తండ్రి లాంటి జీవితాన్ని జీవించడం సాధ్యమే అని నిరూపించాడు. And he encouraged all of us to live in the image of God. అదేవిధంగా ఈ భూమి మీద తన జీవిత పర్యంతం తను జీవించిన నాళ్ళు కూడా ఇంకోటి ఏం నేర్పించాడంటే, తన శిష్యుల్ని తను ఎవరైతే వెంబడించారో పరలోకపు జీవితం ఈ భూమి మీద జీవించడానికి వారిని ప్రోత్సహించి ధైర్యపరిచాడు. That's where the purpose and calling for each of our life comes from.
కాబట్టి మన అంతరంగ జీవితం మొత్తం కూడా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. Devil, when he entered Garden of Eden to tempt even Adam, కాబట్టి అపవాది మరి మొట్టమొదటి మన ఆది పితరుడైనటువంటి ఆదామును కూడా శోధించడానికి ఏదైనా వనములో సర్పరూపంలో ప్రవేశించడం మనం ఎరుగుదుము. what was he trying to deceive Adam and Eve there? చూడండి, అక్కడ అపవాది సర్పంలో యుక్తిగా వచ్చి ఏ విధంగా మోసపుచ్చాడు. You don't have to live in the image of God. You yourself can be God. అప్పుడు అపవాది వారి మనసులో పెట్టినటువంటి విషబీజం ఏంటంటే, మీరు దేవుని స్వరూపంలో బతకక్కర్లేదు, మీరు దేవుని వలె ఉండక్కర్లేదు, మీరు మీ స్వరూపంలో బతకండి, మీరు మీ స్వరూపంలో ఉండండి అనే విషబీజం వాళ్ళ మనసులో నాటాడు. Whenever you say you yourself can be God, that is my self will. అంటే మీరు మీ సొంత ప్రణాళికలు, మీ సొంత విధానంలో వెళ్తే బాగుంటుంది అని ఏదైతే ఉంటుందో అదే స్వంత చిత్తము. And when Jesus said you have to carry your cross and crucify your self will, that means the desire to be God ourselves, you have to crucify that. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అపవాది మాటకి విరుగుడు మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మీరు మీ సొంత చిత్తానికి చచ్చిపోయి మీ సొంత చిత్తం చేయకుండా కేవలం దేవుని చిత్తం చేస్తే అప్పుడు దేవుని స్వరూపంలో ఉంటారు అనేది దాని యొక్క ఆత్మీయ అంతరార్థం. And start living in God's image. తద్వారా ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా చేస్తూ ఉంటామో, ఇష్టపడుతూ నెరవేరుస్తూ ఉంటామో, అప్పుడు దేవుని యొక్క స్వరూపం క్రమక్రమంగా మన జీవితాల్లో మొగ్గతొడుగుతూ ఉంటుంది. Pharisees and scribes, they come to Jesus and ask should we pay taxes to Caesar? శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతారు. ఆ మాట ఏంటంటే, మరి కైసర్కి పన్ను ఇవ్వాలా అని, పన్ను ఇస్తారా లేదా అని. And Jesus, what does Jesus ask? అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి ఎలా ప్రతిస్పందించారు? give me a coin. అప్పుడు ప్రభు ఏమడిగారంటే, మీరు ఒక నాణము తెచ్చి చూపించండి, ఇవ్వండి అన్నాడు. ఒక నాణాన్ని అడిగాడు ప్రభు. And he takes that coin and asks whose image is on the coin. చూడండి, ఆ నాణాన్ని తెప్పించి ప్రభు ఏమని అడిగాడంటే, ఈ నాణ్యం మీద ఒక బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ మనకు తెలుసు కదా, నాణ్యంలో బొమ్మ బొరుసు రెండు ఉంటాయి, అక్కడ ఆ బొమ్మను చూపించి ఈ బొమ్మ ఎవరిది అని ప్రభు అడిగాడు. And people said, it's the Caesars. It's the king. ఆ ప్రజలందరికీ బాగా తెలుసు కదా, వాళ్ళు ఏమన్నారంటే, ఈ నాణ్యం మీద ఉన్న బొమ్మ కైసరుది, అంటే అక్కడ రాజుది అని చెప్పారు. And so then Jesus says, no, give unto Caesar what is Caesar's. అప్పుడు ప్రభు ఏమైనా ప్రత్యుత్తరం ఇచ్చాడంటే, ఇది కైసర్ది కదా, కైసర్ది కైసర్కి ఇవ్వండి అని చెప్పాడు. The coin has Caesar's image, give to Caesar. కాబట్టి ఈ యొక్క కాయిన్ ఏదైతే నాణ్యం ఏదైతే ఉందో, నాణ్యం మీద కైసర్ బొమ్మ ఉంది కదా, ఇది కైసర్కి చెందింది కదా, కాబట్టి పన్ను ఇచ్చే విషయంలో కైసర్కి ఇవ్వండి అన్నాడు. But whose image is on you as a child of God? దాని తర్వాత ఇంకొక సత్యాన్ని చెప్పాడు ప్రభు. ఆ సత్యం ఏంటంటే, వాళ్ళు అడగని సత్యం. And to whom you should give yourself to. ఆ సత్యం ఏంటంటే, నాణానికి ఇంకొక వైపు చెప్పాడు. Lord, అదేంటంటే, ఇప్పుడు మీరున్నారు కదా, మీరు ఏ స్వరూపంలో చేయబడ్డారు? దేవుని స్వరూపంలో చేయబడ్డారు కాబట్టి దేవునికి ఇవ్వండి, మనుషులది మనుషులకి ఇవ్వండి అనే సత్యాన్ని ప్రభు చెప్పారు. Lord, your image is on me and I belong to you, Lord. కాబట్టి నేను నీ స్వరూపంలో నేను సృజించబడ్డాను కాబట్టి నేను పూర్తిగా నీ సొత్తు అనేది అక్కడ ప్రభు చెప్పాడు. So when we are created, I belong to God first. కాబట్టి నేను దేవుని స్వరూపంలో చేయబడ్డాను కాబట్టి నేను పూర్తిగా దేవునికి చెందిన దాన్ని అనేది అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ సత్యం. Secondly, when I died in sin, when I was a sinner, Jesus came and he shed his blood and purchased me by his blood. కాబట్టి రెండవదిగా, నేను మొదటగా దేవుని వాడును, ఆయన సృష్టించాడు, సృష్టికర్త కాబట్టి దేవునికి పూర్తిగా చెందిన వాడును, ఇది మొదటి తలంపు. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభు తన రక్తమంతా కార్చి నా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి తన వాడిగా చేసుకున్నాడు కాబట్టి నేను యేసుని వాడను. కాబట్టి ఇది రెండవ సత్యం. కాబట్టి రెండంతలుగా నేను దేవునికి చెందినవాడు. Now I am double, my value has become double in God's sight. కాబట్టి దేవుని దృష్టిలో నేను రెండంతలుగా ఆయనకు చెందిన వాడిని. And when I see how precious I am to God, కాబట్టి దేవుని యొక్క దృష్టిలో నేను దేవునికి ఎంత విలువైన వాడినో అనేది నేను అర్థం చేసుకున్నాను. when I see that I have no rights to live for myself, అంచేత నేను రెండంతలుగా దేవునికి చెందిన వాడిని కాబట్టి ఆ వెలుగులో చూసినప్పుడు నా మట్టుకు నేను జీవించడానికి నాకు ఎట్టి హక్కు లేదు. tell me, how can carrying our cross become difficult for us? కాబట్టి మనం అందరి జీవితంలో మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని వెంబడించడం అనేది ఎందుకు కష్టం అవుతుంది? Lord, from my head to toe, everything that I have belongs to you, Lord. ఎందుకంటే శిరస్సు మొదలుకొని అరికాల వరకు
నాకు ఏదైతే కలిగి నేను ఉన్నానో అది సమస్తం కూడా నీదే ప్రభువా. I'm not my own, Lord. నేను నాకు చెందిన వాడిని కాదు, నేను నా సొత్తు కాదు. ఇంకో మాటలు I చెప్పాలి, have not come here to do my own will, Lord. అంచేత ఈ భూమి మీదకి నేను వచ్చింది నా సొంత ఇష్టాన్ని, నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ కాదు. Because you purchased me with your own blood. ఎందుకంటే నీవు నన్ను కొనుక్కున్నావు. దేని చేత అంటే డబ్బు చేత కాదు, కానీ నీ స్వరక్తమంతా ధారపోసి నన్ను కొనుగోలు చేశావు. You did not withhold your only son, Lord, and you loved me. నీ సొంత కుమారుణ్ణి, నీ ఏకైక కుమారుణ్ణి నీ కోసం అట్టి పెట్టుకోలేదు, కానీ పాపని నా కోసం ఆయన్ని ధారపోసావు. I'm so sorry, Lord, that when He called me to carry my cross, I thought it's very difficult. కాబట్టి నా స్వచిత్తాన్ని నేను దానికి మరణించడం అనేది చాలా అవసరం. But whenever I miss to see the cross and how I'm valuable to God, carrying the cross will be difficult for me. కాబట్టి దేవుడు ఆ సిలువలో ఎంతగా నన్ను ప్రేమించాడో అది కనుక నేను స్పష్టంగా చూడలేకపోతే, మసగగా చూస్తూ ఉంటే, అప్పుడు నా అందరి జీవితంలో నన్ను నేను ఉపేక్షించుకొని ప్రభువుని వెంబడించడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. I should be very much assured of how I'm valuable to God, how precious I'm to God. Then కాబట్టి carrying the cross will be cheerful for me. అందరి జీవితంలో నన్ను నేను ఉపేక్షించుకొని ప్రభువుని వెంబడించడం అనేది స్పష్టంగా ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో నా కోసం ఎంతగా నలిగిపోయాడో, నా కోసం ఎంతగా కరిగిపోయాడో, నా కోసం ఎంతగా ఆయన రక్తమంతా చిందించాడో, ఇవన్నిటి పట్ల నా మనసులో ఎప్పుడైతే ఆ ముద్ర ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువని నేను అర్థవంతంగా ఫిర్యాదులు లేకుండా మోయగలను. Then I will have no complaining, no grumbling, no murmuring. అప్పుడు నా ఆత్మీయ జీవితంలో, నా భౌతిక జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘ జీవితంలో ఏమాత్రం కూడా ఫిర్యాదులు ఉండవు, సణుగులు ఉండవు, సంశయాలు ఉండవు. When I see how much Jesus has loved me, how much God has put His image on me and sees more valuable, కాబట్టి దేవుడు నన్ను ఎంత విలువైన వాడిగా ఎంచుతున్నాడో ఆ విషయాన్ని నేను మొట్టమొదటిగా చూడాలి. I don't have to be anxious about anything. ఎప్పుడైతే నేను దేవునికి ఎంత ప్రశస్తమైన వాడినో, విలువైన వాడినో అనే సత్యాన్ని నేను ఎరుగుతానో, అప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి చింతలు, ఈ భూ సంబంధమైనటువంటి తొందరపాటులు ఏమీ కూడా నా అంతరంగానికి అంటవు. You know, one of the deceitfulness of sin or deceitfulness of devil is like this. కాబట్టి సాతానుడు ఎంతో మోసంతో చేసే పని, యుక్తి అనేది ఎలా ఉంటుందో మనం God is so strict. God puts hard commandments to follow. చూడండి, అపవాది తరచుగా ఒక విశ్వాసి హృదయంలో వేసే ముద్ర ఎలా ఉంటుందంటే ఒక తప్పుడు ముద్ర వేస్తాడు. ఎట్లా అంటే, దేవుడు ఎట్లా ఉంటాడో తెలుసా, నీ పట్ల ఆయన ఎంతో కఠినంగా ఉంటాడు పట్ల అనే ముద్ర అపవాది విశ్వాసి యొక్క హృదయంలో వేయడానికి ప్రయత్నిస్తూ. See what a big cross is bringing in front of you. చూడు, నీ ముందుకి యేసయ్య ఆయన సిలువ మొయ్యమంటున్నాడు కదా, అది అంత బరువు అనుకుంటున్నావు, నువ్వు మొయ్యలేనంత బరువుని నీ 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 భుజాల మీద పెడుతున్నాడు చూడు అంటాడు. He doesn't love you. ఆయన నిన్ను చూడు, అంత బరువు పెట్టేవాడు ఏం తండ్రి, నిన్ను నిజంగా ప్రేమించట్లేదు, నువ్వు అని అనుకుంటున్నావా ఏంటి ప్రేమిస్తున్నాడని అని అబద్ధం చెబుతాడు, మోసం చేస్తాడు. But like brothers ended with Matthew chapter 11. దయచేసి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. Verse 28. 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త అధ్యాయం 11:28. Yeah, because on verse 30 I'm reading. నేను 30వ వచనం చదువుతున్నాను, చూడండి. My yoke is easy and my burden is light. ప్రియులారా, మత్తయి సువార్త అధ్యాయం 11:30, అదే చివరి వచనం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. How can burden is an opposite of light? చూడండి, మరి నా కాడి సులువుగా ఉంది, నా భారం తేలిగ్గా ఉంది అన్న, ఇది ఎట్లా ఉంటుంది? How much less burden can I give my child? చూడండి, మరి ఆ భారం తేలిక అవటం అంటే ఏమిటి? Like brother was talking about how much less weight he can give his daughter to carry. అది ఇందాక సహోదరుడు పంచుకున్నాడు కదా, వాళ్ళ కుమార్తెకి ఆ బరువు పెద్దగా తగలకుండా ఎక్కువ బరువు తానే తండ్రిగా ఎలా మోసాడో, అయితే కుమార్తె కూడా నేను మోసాననే అనుభూతిని ఎలా కలిగించాడో, అలా
మరి యేసుక్రీస్తు ప్రభు కూడా మన పట్ల భారమంతా ఎక్కువగా ఆయనే భరించి తక్కువ భారాన్ని మన మీద పెడతాడు అనేది దీని యొక్క సారాంశం. It is such a light yoke he wants us to carry. కాబట్టి మన మీద ఇందాక సహోదరుడు పంచుకున్నట్లుగా తన కుమార్తెకి ఎంత తక్కువ భారం పెట్టాడు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువ భారం ఆయన భరిస్తూ చాలా తక్కువ భారం, మనం భరించగలిగినంత కంటే ఎక్కువ భారం కాకుండా భరించగలిగినంత తక్కువ భారాన్ని మన మీద మోపుతూ ఉంటాడు యేసు ప్రభు. Yeah, last verse, 1 Corinthians chapter 10. ఇప్పుడు చివరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 10 చూద్దాం. కొరింథీయులకు రాసిన Verse 13. 10వ అధ్యాయం 13వ వచనం, 10-13 మొదటి కొరింథీ. He says, no temptation has overtaken you but such as is common to man. God is faithful, who will not allow you to be tempted beyond what man is. He's not saying what man is able to. He's saying what you are able to. సాధారణంగా 10-13 మొదటి కొరింథీ, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలగజేయును. And interestingly, you see, he's not saying like this. What you are able to, that you will be able to endure it, and then he's not saying he will also provide you a way of escape. కాబట్టి మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మీ మీద భారం పెట్టడు, అదేవిధంగా మీరు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా కలగజేస్తాడనే మాట ఇక్కడ ఉంది. First is saying, somehow I want to provide you a way of escape. కాబట్టి ఒక్కోసారి నేను అనుకుంటాను ఏదో విధంగా దీన్ని ఎస్కేప్ చేద్దాము అని. That you will be able to endure. అది మీరు సహింపగలిగినంత భారాన్ని ప్రభు మీ మీద పెడతాడు. And Jesus taught us to pray like this. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన ఏం చేయాలో నేర్పించారు. Lead us not into temptation. ఏం నేర్పించారంటే శోధనలోకి తేకుండా మమ్మల్ని తప్పించుము అనే ప్రార్థనలో ఒక అంశాన్ని ప్రభు వారు శిష్యులకు నేర్పించారు. That is the heart of God to us. అదే మనందరి పట్ల ప్రభు యొక్క హృదయం. Lord, my children, no, they don't have to go through any temptation that is beyond their ability. ప్రభు హృదయంలో ఏ భావన ఉంది అంటే మన పట్ల, నా పిల్లలు నా స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో చేర్చబడినటువంటి నా కుమారులు కుమార్తెలు ఎలా ఉండాలంటే వాళ్ళు సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధనని రానియకూడదు అనే హృదయాన్ని పరలోకంలో మన ప్రభు కలిగి ఉన్నాడు. So when I see the heart of God, when I see the purpose of God for me, I can be free from complaining, grumbling and being anxious. మనం సణుగులు లేకపోతే ఫిర్యాదు లేకుండా ఎప్పుడు ఉంటాము అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క హృదయాన్ని మనం స్పష్టంగా ఎరిగినప్పుడు ఉంటాము. అదేవిధంగా మన పట్ల ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కనికరాన్ని, ఆయన హృదయంలో మన పట్ల ఏ భావాలు ఉన్నాయో అవి ఎరిగినప్పుడు మనం ఎంతో నిబ్బరంగా సణుగులు సంశయాలు లేకుండా పరిపూర్ణమైనటువంటి సమాధానంతో ఉండగలం. And I want to cheerfully carry my cross and follow the way of cross. కాబట్టి నేను ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో ప్రభు యొక్క సిలువని వెంబడించడానికి ఇవి సహాయపడతాయి. Thank God for what we heard. ప్రభు ఈ మాటను దీవించుగాక.